రామ్మ లోపలికి. బాగున్నావా? బాగున్నానండి. అంటే ఒక్క నిమిషం అండి. వాసిష్ఠ మైత్రేయ ప్రవరాన్విత వాసిష్ఠ గోత్రోద్భవస్య రామానుజ శర్మాణం. అదేంటమ్మా కింద కూర్చుంటున్నావు? సోఫాలో కూర్చో. పర్లేదండి, మీ ముందు నేను పైన ఎంత గౌరవం, చూసి నేర్చుకోరా. అయ్యయ్యో అదేంటమ్మా అక్కడికి ఎక్కేసో? అదే అంటే దుమ్ముంది దులిపేద్దామని. పల్లె దిగు దిగు. లేదా అంటే మన ఇంట్లో పని మనం చేసుకోవడం తప్పే. అయ్యో వద్దమ్మా, మావిడు ఉన్నాడు, ఒక్క పని కూడా చేయడు. సర్లే ఆ పక్క రూమ్ కొడుతుడాలి దా. అమ్మా టీ కాఫీ అలా తాగుతావా? టీ కాఫీ అలవాటు లేదా ఆంటీ. మిరియాలు వేసి కొంచెం పాలిస్తారా ఆంటీ? మనీ ఇంకా లేగలేదా ఆంటీ? లేదమ్మా. నేనైతే 4 గంటలకి పొద్దున్నే లేచిపోతానా, ప్రార్థన చేసుకుంటాను దేవుడికి, తర్వాత చదువుకుంటాను ఆంటీ నేను. అబ్బా అండ్ ఎన్నిసార్లు లేపుతాను, రోజు 10 అయ్యే వరకు కూడా లేవడు. నేను అదే చెప్తానంటే ఉదయాన్నే లేవాలరా అని అంటావా? అమ్మా లంచ్కి ఏం చేయమంటావు? ఆంటీ ఈ రోజు ఉపవాసం ఆంటీ, ఏం తినను, పళ్ళు ఒకటే తింటాను. సీతాఫలం ఉందా? అవునమ్మా, ఈ రోజుల్లో కూడా ఇంత భక్త. మా అబ్బాయి ఉన్నాడు, అసలు గుడి మొహమే చూడ్డు. సరే అంటే నేను వెళ్ళొస్తాను. అదేంటమ్మా అప్పుడు వెళ్ళిపోతున్నావు, కొంచెంసేపు ఉండొచ్చు కదా. అది మా నాన్నగారు తిడతారంటే ఎక్కువసేపు బయట ఉంటే. అవునా, సరే అమ్మా, నీలాంటి కొడుకుంటే ఎంత బాగున్నావు. ఉంటానండి.